వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు పవర్ ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు చూడండి ఫ్రెండ్స్, మేమైతే బ్రేక్ఫాస్ట్కి వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే దోశ చేసేసుకున్నాను. నైట్ అయితే మిక్సీ పట్టింది చూపించాను కదా ఫ్రెండ్స్, ఇదైతే దోశ అనమాట. ఆ వీడియోలో అయితే డిలీట్ అయిపోయినాయి అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే లంచ్ టైంకి అయితే నేనైతే ఇప్పుడైతే బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే కారం అనమాట. ఇది ఇప్పటికీ ప్యాకెట్ల కారం అనమాట. ఇప్పుడు తెచ్చిన ఆశీర్వాద ప్యాకెట్లు తెచ్చేటోళ్ళము. ఈ రోజుకైతే కంప్లీట్ అయిపోయింది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక ఉన్న కాడికైతే వేసేసిన కొంచెమే బీరకాయ టమాటో వండిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ నైట్ అనమాట. నైట్గా ఇక మా బియ్యంలో ఎందుకో చాలా మట్టి పెళ్ళలు వచ్చినాయి, అవి కొంచెం అవి ఇవి వచ్చినాయి అనమాట. ఖచ్చితంగా ఏరడం అయితే కంపల్సరీ, లేకపోతే చాలా మట్టి పెళ్ళలు బియ్యం లెక్కనే ఉంటాయి, కానీ మట్టి పిల్లలు బియ్యం లెక్క అవి నల్లగా ఉన్నాయి అనమాట. అవి ఖచ్చితంగా ఏరాలి. ఏరడానికి 10 minutes పడుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఏరణ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇక బియ్యం అయితే కడిగేసిన. ఇది నైట్ కోసం అనమాట, డిన్నర్కి. మార్నింగ్ లంచ్ ఏమో బీరకాయ కర్రీ, ఇప్పుడు డిన్నర్కి ఏమో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బియ్యం అయితే కడిగి పెట్టిన. వాళ్ళ డాడీ అయితే సమోసాలు తెచ్చిన అనమాట. చూడండి ఫ్రెండ్స్, సమోసాలు అయితే తెచ్చిండి. ఇక తింటుంది మళ్ళీ కారం. ఇక డిన్నర్కి నైట్ అయితే పాలకూర ఉండడానికి అయితే పాలకూర తెచ్చిన. ఇక మా పిల్లలు అయితే అందరూ 10 రూపీస్కి ఇప్పుడు 4 అనమాట. 10 రూపీస్కి 4 కట్టలు అనమాట. మనిషికి ఒక కట్ట. చూడండి, మా వాడు ఒక కట్ట. ఇంకా చూడు, సీరియల్ చూసుకుంటూ మనిషికి ఒక కట్ట అప్ప చెప్పిన, తొందరగా కంప్లీట్ అయిపోతుందని. చూడండి ఫ్రెండ్స్, నాని ఒకటి పొట్టి కలిసి, పొట్టేది ఒకటి నేను ఒకటి కంప్లీట్ అయితే అయిపోయింది కట్ చేయడము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అది కడిగా. చూడండి, ఇప్పుడు అయితే వాటర్ వేసి అయితే కడుగుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మాది డిన్నర్కి పాలకూర అనమాట. నేను కడిగి 3-4 టైమ్స్ కడిగేస్తాను అనమాట. కడిగేసి వాటర్ రంధ్రాల్లో ఉన్న జల్లి గిన్నెలో వేసేస్తే వాటర్ అంతా ఇంకిపోతుంది అనమాట కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ అయితే ఇలా అయితే బియ్యం కడిగి పెట్టినాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే అన్నం అయితే పొయ్యి మీద పెడితే కర్రీ కోసం అయితే కడాయి కూడా పెట్టేసిన. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాకర అయితే బాగా యూజ్ చేస్తుంది ఆనియన్స్ కట్ చేయడానికి. అయితే మాకైతే వెజిటేబుల్స్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మొత్తం అయితే చాలా బాగా అనిపిస్తుంది, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఫాస్ట్గా అయిపోతుంది వెజిటేబుల్స్ అయితే. కటింగ్ అయితే 2 pieces చేసినామనుకో అన్ని ముక్కలు చేసుకోవచ్చు, బాగుంటుంది. నాకైతే నచ్చింది అనమాట. 100 రూపీస్కి అనమాట. ఇది బాగుంది, సార్ అయితే ఇచ్చినాడు. అన్నం అయితే పెట్టేసిన. ఇక కర్రీ పెట్టడానికి కడాయి పెట్టి ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నా, పాలకూర కడిగి పెట్టేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇట్లయితే ఉంటుంది. ఇక డైలీ అయితే 2 టైమ్స్ అయితే కర్రీ వండుతా. మార్నింగ్ వండింది అయితే కంప్లీట్ అయిపోతుంది. ఉన్నది తినరు ఫ్రెండ్స్, ఉన్నా కానీ. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆవిడ వేస్తాను అనమాట. తక్కువనే కూరగాయలు వేస్తాను కాబట్టి ఒక పూట ఎక్కువ తినేటట్టు తెచ్చుకుంటాం. ఎక్కువ తెచ్చినా వండినా తినరు, అందుకని నేను కొద్దిగానే వండుతా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంక అన్నం అయ్యిందాక అన్నం ఒకసారి కలియబెట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి, ఇక జీలకర్ర ఆవాలు. మా పొట్టి అంటుంది, పెద్ద మమ్మీ వీడియో పెట్టినావా అని అనుకుంటూ వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, అడుగుతుంది, పెద్ద మమ్మీ వీడియో పెట్టినావా అని అడుగుతుంది. అవును మమ్మీ అన్న. ఇక చూడండి వస్తూనే ఉంటుంది ఎన్నిసార్లు అంటే. లేచిందంటే మెలగతో ఉంటే వస్తుంది, ఏమి లేకపోతే లేట్గా లేస్తుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్స్ వేసేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏం గొక్కుట వచ్చింది ఏమిటికో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక ఆనియన్స్ అయితే వేసేసిన. ఇక నేను బట్టలు పిండాను ఫ్రెండ్స్. ఇక బట్టలు అయితే ఇట్లా ఆరేసేసిన. మావి చీకటి ఇక మధ్యాహ్నం పిండుదామంటేనే ఎండ ఫుల్ కొడుతుంది ఫ్రెండ్స్. ఇక ఈవినింగ్ టైంలో పిండేస్తాను అనమాట. వెండేసి ఆరేసిన అనమాట. ఇది చూడండి, కారం పట్టించాక ఫ్రెండ్స్, మిరపకాయలు తీసి ఎన్ని రోజులైతే ఆ ప్యాకెట్ ఉండే అనమాట. మేము ఇవి మాకు పంపించే ముందుకే మేము 2-3 ప్యాకెట్లు తెచ్చుకున్నాం ఆశీర్వాద్. అది కంప్లీట్ అయినాకనే ఇక ఇది వాడడం ఈరోజే వాడుతున్నాను అనమాట. ఎట్లా ఉంటుందో చూడాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇందులో అయితే ఓట్స్ పెట్టుకుంటున్నాం. కొద్దిగా ఇక వాష్ చేసేసిన మంచిగా నీట్గా.
ఇక ఫ్రెష్ కారం కాబట్టి ఇప్పుడైతే అలా పోసేసుకుంటాను అనమాట. కారం అయితే కొట్టించిన కారం ఇది, మా అక్క పంపించిన మిరపకాయలు ఇట్లయితే కొట్టించేసాను అనమాట నేను. చూడండి ఫ్రెండ్స్, ఇక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడతా ఫ్రెండ్స్, బయట పెడితే బయట అవుతుందండి, ఇక ఫ్రిడ్జ్లోనే పెడతా కారము. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాలకూర వేస్తున్నా. ఇక పాలకూర వేసేస్తే అన్నం అయింది, దాని మీద అట్లా బరుగు పెడుతుందంటే కొంచెం పలుకున్న మంచిగా అవుతుందని అట్లా అలవాటు అయిపోయింది. ఇదివరకు పెట్టపోయేది, ఇప్పుడు ఇక ఉంది కదా రాయి అని పెట్టేసిన, అలవాటు అయిపోయింది. ఇక అట్లా పెట్టేస్తాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పసుపు వేస్తున్నా. పసుపు వేసి ఇక చూడండి ఫ్రెండ్స్, పసుపు కారం ఉప్పు, ఫస్ట్ అయితే ఉప్పు వేసేసినట్టున పసుపు వేసి ఉప్పు వేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే కారం వేస్తున్నా. ఇది ఈరోజు ఫస్ట్ టైం అనమాట కారం, ఇంతమందికి వాడలేదు. ఇక కారం ఉన్నట్టే రెడ్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే ఈ కర్రీ అయితే అవుతుందన్నమాట. చూడండి, ఉడికిన తర్వాతకి పాలకూర అనమాట ఈరోజు డిన్నర్కి. అన్నం అయితే ఇక చల్లన్నం ఉండే, చల్లన్నం అట్లా పైకి పెడితే ఇక కొంచెం వేడవుతుందని అట్లయితే పెడతా ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, అన్నం కూడా అయ్యింది. గ్యాస్ అయితే బంద్ చేయాలి, చూస్తున్నాను అనమాట అయ్యిందా కాలేదని. అన్నం కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది, ఇక బంద్ చేసేస్తాను అనమాట. కర్రీ కూడా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మా వాడు చల్లనం ఉంటుంది, అన్నం వేడనం వెజ్నిగా అట్లా బాక్స్లో పెడితే అట్లా తీసి బాగా చూస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక బాసన్లు తోమడం కూడా కంప్లీట్ అవుతుంది. నైట్ ఆల్మోస్ట్ అయిపోయినాయి అనమాట. ఇక బాసన్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా, పైకి అయితే మీదకి అయితే ఎక్కాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా పిల్లగా మా పొట్టి మా పొట్టిది ఇక మా హాని అయితే మీదకి ఎక్కి ఎట్లా ఆట ఆడుకుంటారో చూడండి ఫ్రెండ్స్. అల్లరి చేస్తున్నారు, అది పక్క బట్టలు పట్టుకుపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.